రాజారెడ్డి గారికి తెలియజేసేది ఏమంటే, అయ్యా నువ్వు పాదయాత్ర కాదు కదా, ఈ నియోజకవర్గంలో నువ్వు పొర్లు దండాలు చేస్తే కూడా నిన్ని మరొక తూరి ప్రజలు నమ్మరు, నీ పార్టీని నమ్మరు. నీ పార్టీ గొడ్డలి పార్టీ, నీ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్న ఒక సైకో, ఒక నియంత, ఒక అవినీతిపరుడు, ఒక అవినీతి పార్టీలో నువ్వు ఉంటూ నిజంగా నీ పాదయాత్ర చాలా నవ్వులాటగా ఉంది, చాలా హాస్యాస్పదంగా ఉంది రాజారెడ్డి గారు. దానికి పెద్దగా నల్ల కండువాలు కప్పుకొని అది ఏదో చాలా పాదయాత్రగా చూపెట్టాలని నువ్వు చేసినావు. మేము ఒకటే, పాతకాలంలో పెద్దలు చెప్పేవాళ్ళు, కొత్త పెళ్లి కొడుకు పొద్దున్న లేస్తే చెంబు పట్టుకొని పోయేవాడని. నువ్వు అంతే దూరం పాదయాత్ర చేసినావు కాబట్టి అది పాదయాత్ర కాదు. నీకేదైనా నీ కాళ్ళు జోములు పట్టింటేనో, నువ్వు ఏదో సరదాగా తిరిగేదానికోసమో నువ్వు అక్కడ పోయినావు తప్ప, నువ్వు చెప్పే దాంట్లో నీ పాదయాత్రలో ఏమాత్రం వాస్తవాలు లేవని సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి మీకందరికి తెలుసు ఈ నియోజకవర్గంలో మరి ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున నువ్వు ఎప్పుడు చేసినావు? నీ పాలన 5 సంవత్సరాల్లో నువ్వు ఏమైనా చేసినావా? నువ్వు మంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నావు, ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉన్నావు, మొత్తం 10 సంవత్సరాలు డోన్ నియోజకవర్గ ప్రజలు నీకు పట్టం కడితే నువ్వు ఈ నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేసినావని ఈ సందర్భంగా మేము రాజారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ఇది ప్రజల ప్రశ్న, ఇది మా ప్రశ్ననే కాదు, ప్రజలు కూడా నిన్ను అడుగుతారు. నువ్వు మాకు అభాండాలు అంటిస్తున్నావు, మాకు అవినీతిని అంటగట్టాలని చూస్తున్నావు, నువ్వు దానికి ఆద్యుడవు ఈ నియోజకవర్గంలో. అసలు నువ్వు కాంట్రాక్టుల కోసమే మరి ఎన్నికల ముందు హడావుడిగా నువ్వు ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పేసి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఎక్కడి నుంచో నువ్వు కాంట్రాక్టర్ను తీసుకొచ్చి నువ్వు చెప్పిన కాంట్రాక్టర్ ద్వారా నువ్వు కమిషన్లు తీసుకున్నావు, నువ్వు చేసినావు దీనికంతా. కానీ ఇది తెలుగుదేశం పార్టీకి, ఇక్కడున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అంటగట్టాలని చూస్తే అది ప్రజలు ఎవరు నమ్మరు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఇంకొక మాట చెప్పినావు, ఈ దేవాలయాల కోసం 1,38,00,000 మ్యాచింగ్ గ్రాంట్ కోసము మా సొంతం ఇచ్చినామని చెప్తే ఇది ఎంత మాత్రము నమ్మాలా రాజారెడ్డి గారని మేము అడుగుతున్నాం. నువ్వు ఎప్పుడైనా ఈ 2 సంవత్సరాల్లో కానీ అంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఒక్క ప్రెస్ మీట్లో కానీ ఒక్క మీటింగ్లో కానీ నువ్వు ఈ నిర్మాణాల కోసము మేము సొంతంగా విరాళాలు ఇచ్చినామని ఎప్పుడన్నా చెప్పినావా? నిరూపించు, మేము ఛాలెంజ్ విసురుతున్నాం. నువ్వు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నావు 1,38,00,000 మేము సొంతం ఇచ్చినామని చెప్పేసి? ఎవరు నీకు చెవులో క్యాలీఫ్లవర్ పూలు పెట్టాలని చూస్తున్నావా నువ్వు? నీకు ఇంకా మార్పు రాదా? నిన్ను ప్రజలు చీత్కరించినా, నిన్ను ఓడించినా ఇంకా నువ్వు మార్పు లేకుండా ఇంకా నువ్వు వచ్చి నాకే తెలుసు, నేనే మేధావిని, లేకపోతే నేనే స్వచ్ఛమైన వాడిని, ఇతరులు ఎవరు కూడా ప్రజాసేవకు పనికిరారు, ఎమ్మెల్యేకు పనికిరారు అన్న తీరులో నువ్వు మాట్లాడుతున్నావు అంటే మరి ఇది డోన్ ప్రజలు దీన్ని అంగీకరిస్తారా? అంగీకరించలే కదా నిన్ను ఓడించినది. మేము అడుగుతున్నాం. ఇప్పుడు నువ్వు మరి ఈ రకమైన ఆరోపణలు సూర్యప్రకాష్ రెడ్డి గారి పైన చేస్తే ఎవరం కూడా ఈ నియోజకవర్గంలో మరి ప్రజలు ఊరుకోరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి నువ్వు ఇంకా చాలా అబద్ధాలు మాట్లాడినావు నీ ప్రెస్ మీట్లో. నువ్వు ఇంత రాజకీయ అజ్ఞానివి, లేకపోతే ఇన్ని అబద్ధాలు మాట్లాడతావని ఇంతకుముందు ఎవరు అనుకోలేదు. నిన్న నీ ప్రెస్ మీట్ ద్వారానే మాకు అర్థమవుతుంది. ఎందుకంటే తుళ్ళూరు మండలానికి ఒక్క మండలంలో రాజధాని పెడుతున్నాడా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు రాజధానిని అక్కడ పెట్టినాడా? అంటే సిఆర్డీఏ రాజధాని పరిధి నీకు తెలియదా? నువ్వు ఒక మాజీ మంత్రిగా ఉన్నావు కదా. సిఆర్డీఏ పరిధి 2 జిల్లాల పరిధిలో, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో సిఆర్డీఏ పరిధి కాదా? మరి నీ పార్టీ ఊసరవెల్లి కంటే, రంగులు మార్చే ఊసరవెల్లి కంటే అన్యాయంగా పోటీపడి ఈ రాజధాని పైన డ్రామాలాడిన విషయాన్ని నువ్వు పక్కన పెట్టి ఈరోజు మావిగన్ అంటే తుళ్ళూరు ఒక్క దాంట్లో రాజధాని పెడుతున్నాడు, ఒక్క మండలంలో 1,000 కోట్లు అప్పులు చేస్తున్నాడు కాబట్టి
మరి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము, దానికి సలహా ఇస్తున్నాడు మావిగన్ పేరు మీద జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నామంటే మరి దీన్ని మేమందరం కూడా అడుగుతున్నాం. మీ జగన్మోహన్ రెడ్డి రేపు మావిగన్ వర్సెస్ అమరావతి దీని మీదనే ఎన్నికలకు పోతాం, మా మేనిఫెస్టో అదే అని చెప్తున్నాడు. మరి నువ్వేమో సలహా అంటావు. మరి ఇంత రాజకీయంగా ఈ రకమైన పద్ధతుల్లో ప్రజలకు అబద్ధాలు చెప్పి నమ్మించి ప్రజలను మోసం చేయాలని చెప్పేసి నువ్వు ఆలోచన చేస్తే డోన్ నియోజకవర్గ ప్రజలు ఎవరు నమ్మరని ఈ సందర్భంగా రాజారెడ్డిని మేము తెలియజేస్తున్నాం. మీ పార్టీకి, వైఎస్ పార్టీకి అది గొడ్డలి పార్టీ, మమ్మల్ని బూడిద పార్టీ అంటావా నువ్వు? తెలుగుదేశం పార్టీ ఏ రకంగా కనపడింది నీకు? ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మా పాత్ర ఉంది. మా ప్రభుత్వం 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుంచే ఈ రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చింది, తెలుగు వారికి ఒక గుర్తింపు వచ్చింది. ఇవాళ దేశాల్లో తెలుగు బిడ్డలు, తెలుగు ప్రజలు మరి ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నారంటే, అన్ని రంగాల్లో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి దార్శనికత వల్ల, తెలుగుదేశం ప్రభుత్వం వల్ల, ఎన్టీఆర్ గారి స్ఫూర్తి వల్ల అది సాధ్యమైంది తప్ప నీ పార్టీ లాంటి అవినీతి పార్టీల ద్వారా కాదు. నీది అవినీతి పార్టీ. మీ పార్టీ ఎప్పుడు అధికారం వచ్చినా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకోవడం తప్ప, ఈ రాష్ట్రాన్ని పిండి పీల్చి పిప్పి చేసుకొని భోంచేయడం తప్ప ఈ రాష్ట్రానికి మీ కాంట్రిబ్యూషన్ ఏముంది? మీ పార్టీ కాంట్రిబ్యూషన్ ఈరోజు మీరు 5 సంవత్సరాల్లో ఒక్క అవకాశం అని చెప్పి వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినది మీరు కాదా? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినది మీరు కాదా? లేదంటే మద్యం కుంభకోణం చేసినది మీరు కాదా? ఇవాళ 1000 కోట్ల రూపాయలు నాసి రకం మద్యం అమ్మడం ద్వారా 40,000 మంది ప్రజల ప్రాణాలు తీసి ఉసురు పోసుకున్నది మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదా అని రాజారెడ్డిని నేను అడుగుతున్నా. లేదంటే ఉచితంగా ఇచ్చే ఇసుకను మరి రేటు పెట్టి దాన్ని కూడా టెండర్ వేసి దాంట్లో 1000 కోట్ల కుంభకోణానికి తెరలేపినది నీ ప్రభుత్వంలో కాదా రాజారెడ్డి గారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఈ రకంగా మీరు కుంభకోణాలకు మీరు ప్రతిరూపం అయితే, అవినీతికి మీ పార్టీ ప్రతిరూపం అయితే, అవినీతికి మీ ప్రభుత్వం ప్రతిరూపం అయితే, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అభివృద్ధికి ప్రతిరూపం, డెవలప్మెంట్కి ప్రతిరూపం, సంక్షేమానికి ప్రతిరూపం. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే సంక్షేమాన్ని మరి ఎంత పెద్ద ఎత్తున ప్రజలకు అందిస్తున్నామో నీ కళ్ళకు కనపడలేదా రాజారెడ్డి గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బూడిదే మిగిలిందా సూపర్ 6లో? నీ కుడి ఎడమలో ఉన్న నీ వాళ్ళని అడగాయా? నీ పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఈ పక్కన ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళకి అన్నదాత సుఖీభవ నిధులు పడలేవా? గత 3 విడతల్లో 20,000 రూపాయలు వాళ్ళు తీసుకోలేరా? నిన్న మళ్ళీ మొదటి విడతలో 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వచ్చిలేవా? నువ్వు మరి మేము 47 లక్షల మంది రైతులకు మేము అన్నదాత సుఖీభవ అందించి ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు మరి రైతులకు మేమిస్తే మీరేం చేసినారు? మరి మేము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మేము మాట చెప్పిన ప్రకారం 3,000 పెన్షన్ 4,000 చేసినాం అధికారం వచ్చిన వెంబడే. మాట 3 నెలల ముందర చెప్పినాం కాబట్టి ఆ 3 నెలల బకాయిలు కూడా కలుపుకొని మొదటి నెలలోనే 7,000 రూపాయలు ఇచ్చినాం. ప్రతి నెలలో ఒక వృద్ధులకు మరి 4,000 రూపాయలు ఇస్తే, దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తే, మంచానికే పరిమితమైన వాళ్లకు 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇచ్చి ఇది పేదల పక్షపాత ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు పేదల మనిషి అని నిరూపించుకొని ప్రతి నెల 1వ తారీఖున ప్రజల దగ్గరికి పోయి చంద్రబాబు నాయుడు గారు ఇంటింటి దగ్గర ఉండి నిలబడి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నువ్వు చూడడం లేదా రాజారెడ్డి గారు? లేదంటే నీ నియోజకవర్గంలో నువ్వే మాట్లాడుతున్నావు కదా, వీళ్ళ సొమ్ము ఏమన్నా ఇస్తున్నారా? నెల 1వ తారీఖున తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఆ పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారని ఇంతకుముందు మాట్లాడినవే. మరి ఈరోజు ఎందుకు పెన్షన్లు ఇవ్వడం లేదు? లేదంటే రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వడం లేదు, ఇంకోటి స్త్రీలకు ఉచిత బస్సు ఇవ్వలేదు, లేదంటే స్త్రీలకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు అని ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? కాబట్టి నీ అబద్ధాలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఇక్కడ లేరు. మీ ప్రభుత్వం, మీ పార్టీ శాశ్వతంగా ఈ రాష్ట్రంలో సమాధి కట్టారు ప్రజలు. ఎందుకంటే అమరావతి అనేది మరి ఈ ప్రజల సెంటిమెంట్, ఈ రాష్ట్ర ప్రజల్లో 5.5 కోట్ల ప్రజల ఆకాంక్ష. అది సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రాజధానికి
మరి పూజలు చేసి ప్రతి గ్రామం నుంచి పవిత్రమైన నీరు మట్టిని తీసుకొని పోయి ఆ కార్యక్రమాన్ని చేసినారు. కాబట్టే ఈరోజు నీలాంటి సైకోలు నీ పార్టీ నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతిని చంపేయాలని, అమరావతి రైతులను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అమరావతిని నిర్లక్ష్యం చేసి దానిని నాశనం చేయాలని చేసినా మరి అమరావతి బతికిందంటే అది అమరావతికి ఉన్న ప్రత్యేకత, ప్రజల సెంటిమెంట్, అది ఆంధ్ర ప్రజల కోరిక అది. కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మా ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అమరావతిని అభివృద్ధి చేసేదానికి ఇవాళ 50 కోట్ల రూపాయలతో అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెడుతున్నాయి. రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి అది ఆర్థిక వనరు కాబోతుంది రాజధాని నగరం. ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది యువతకు ఒక భరోసా ఇస్తుంది అమరావతి రాజధాని. కాబట్టే ప్రజలు ఇవాళ సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అండగా ప్రజలు నిలబడుతున్నారు. కాబట్టే మీకు కడుపు మంట. మీరు ప్రజలు మంచిగా ఉంటే, ప్రజలకు మంచి జరిగితే ఓర్చలేంది మీ పార్టీ, గొడ్డలి పార్టీ. కాబట్టే ఇట్లాంటి అవాకులు చెవాకులు పేలడం అనేది మీరు మానుకోండి. తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే ప్రజలకు నాయకత్వం వహించేది. ఈ నియోజకవర్గంలో కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నాయకుడు. ఇక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. రాజారెడ్డి గారు, నీలాంటి పార్ట్ టైం పొలిటీషియన్కు డోన్ తాలూకాలో స్థానం లేదు. నువ్వు ఏ రోజు ప్రజలకు ఇట్లా సెకండ్ కూడా ఇచ్చలేవు. నీకు ఓటేసి గెలిపిస్తే నువ్వు ఇట్లా 3 ఏళ్లతో నువ్వు సెకండ్ ఇచ్చినావు. రూమ్ లేకపోయి సబ్బుతో కడుక్కున్నావు. మా నాయకుడు అట్లా కాదు. మా నాయకుడు ప్రజానాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ప్రజల మనిషి. గెలిచినప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా తీరిక లేకుండా ఛాలెంజ్ రా, చర్చకు రా, రెడీ అయితే ఎన్ని పనులు చేసినాం, ఎంతమంది ప్రజలను కలిసినాం. నువ్వు 10 సంవత్సరాల్లో తిరగలేని గ్రామాలు, 10 సంవత్సరాల్లో కలవలేనంత మందిని ఈ నియోజకవర్గంలో మా నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు, తెలుగుదేశం వాళ్ళు మేము కలిసినాం. నువ్వెప్పుడు కలిసినావయా? నువ్వెప్పుడు తిరిగినావయా? డోన్ నియోజకవర్గంలో నువ్వేం చేసినావయా? ఏదో 2 బిల్డింగులు కట్టి ఆ రేకుల షెడ్లు వేసి ఇదే అభివృద్ధి అని చెప్పేసి, దీన్నే అద్భుతము, బ్రహ్మాండము, బ్రహ్మ పదార్థం అని చెప్పేసి ప్రజలను నమ్మించాలనుకుంటే ఇక్కడ ఎవరు తిక్కలోళ్ళు లేరు. కాబట్టే నిన్ను ఓడించినారు. ఓడించినప్పుడు విఘ్నతగా ఉండడం నేర్చుకో, హుందాతనంగా ఉండడం నేర్చుకో, తప్పులను సమీక్షించుకో. నాలో ఏం తప్పులు ఉన్నాయి, నన్ను ఓడించినారని ఆత్మవిమర్శ చేసుకో. అప్పుడు నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది తప్ప ఈ రకంగా ప్రజల కోసం పనిచేసే నాయకుడి పైన, సూర్యప్రకాష్ రెడ్డి గారి లాంటి నాయకుడి పైన నువ్వు నిందారోపణలు చేస్తే నీకు శాశ్వతంగా డోన్ ప్రజలకు నువ్వు దూరం అవుతావు. ఎందుకంటే పేదలకు కావలసిన నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి. ఈరోజు ఎంతమంది పేదలను 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 600 కుటుంబాలను ఇవాళ డోన్ నియోజకవర్గంలో పేదలకు డబ్బులు ఇచ్చి సీఎం ముఖ్యమంత్రి సహాయ నిధి తీసుకొచ్చి ఆదుకున్నాడంటే అది సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఉన్న ప్రజల పట్ల ఉన్న బాధ్యత. నువ్వేమన్నా చేసినావు? నువ్వేం చేయలేదు కదా. నువ్వు కాంట్రాక్టుల కోసం నువ్వు పనులు ప్రారంభిస్తే మా నాయకుడు ఈరోజు ప్రజల కోసం దానిని పూర్తి చేస్తున్నాడు. వాళ్ళ గోర్కల్ వాటర్ స్కీమ్ను నియోజకవర్గం మొత్తంలో ఇంటింటికి కొలాయి ఇచ్చే కార్యక్రమానికి మా తెలుగుదేశం ప్రభుత్వం, సూర్యప్రకాష్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారి సహాయంతో కార్యక్రమం చేస్తున్నాం. డోన్ పట్టణంలో కూడా ఇంటింటికి అమృత పథకం కింద ఇంటింటికి తాగునీటి కొలాయి ఇచ్చే కార్యక్రమాన్ని సూర్యప్రకాష్ రెడ్డి గారు తీసుకున్నారు. 40 చెరువులు డోన్ మండలంలో, ప్యాపిలి మండలంలో హంద్రీనివా జలాలతో తీసుకొచ్చి వాటిని నింపి ఈ ఎండాకాలం అంతా కూడా నీటి కొరత లేకుండా తాగేదానికి కానీ రైతులకు కానీ ఎవరికి ఏ కొరత లేకుండా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారు. మరి నువ్వేం చేసినట్లా? ఆ రోజు కేఈ కృష్ణమూర్తి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని డోను, పత్తికొండ, ఆలూరు, వెనకబడిన ప్రాంతాలకు అందించాలని చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి చెరువులను నింపే కార్యక్రమానికి 300 కోట్ల రూపాయలు కేటాయించి చేసి దాన్ని తీసుకొచ్చి పనులు జరిపిస్తే నీ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ దాన్ని పూర్తి చేయకుండా, పూర్తి కాకుండానే హడావుడిగా ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి డోన్లను స్విచ్ ఆన్ చేసి పోతే నీకు ఓట్లు వేసినారా ప్రజలు? ఓట్లు వేయలే కదా. మరి
మేము ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో చెరువులని నింపినాడు మా నాయకుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు. ప్రతిరోజు ఏదో ఒక చెరువు దగ్గరికి పోతున్నాం, ఏదో ఒక ఊరికి పోతున్నాడు ఆయన. నువ్వు ఎక్కడ పోయినావు, ఏడ తిరిగినావు? నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు డోన్లో ఎన్ని విపత్తులు వచ్చినా నువ్వు ఏ రోజైనా ఆదుకున్నావా ప్రజలను? కరోనా వస్తే ఎక్కడో దాక్కున్నావు నువ్వు. 2 సంవత్సరాలు కరోనా వస్తే ఇక్కడ పిట్టల్లాగా ప్రజల ప్రాణాలు పోతే డోన్లో నువ్వు మంత్రిగా ఉన్న నువ్వు ఎక్కడో దాక్కున్నావు. హైదరాబాద్లో విజయవాడలో ఉండి నువ్వు తప్పించుకొని పోయినావు తప్ప కరోనాలో ప్రజలకు భరోసా ఇవ్వలేదు, కరోనాలో ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వలేదు. ఎట్లాంటి క్వారంటైన్ సెంటర్లు తెచ్చేదానికి కూడా నువ్వు ఒక్క చోటు కూడా రాలేదు. కాబట్టి నీ నిజస్వరూపం, నీ బండారం అన్నీ బయటపడినాయి. నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పూటకొక మాట గంటకొక మాట మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని వినాశనానికి దాపురించినాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తున్నారు, మీ పార్టీకి శాశ్వత సమాధి కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. పోయిన ఎన్నికల్లో 11 సీట్లు ఇస్తే రేపు రాబోయే రోజుల్లో మీకు పోటీ చేసేదానికి కూడా, మీ పార్టీ తరఫున పోటీ చేసేదానికి కూడా నేనున్నానని చెప్పి ముందుకు వచ్చేవాడు కూడా దొరకడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, రాయలసీమను అభివృద్ధి చేసేదానికి మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. రాయలసీమను హార్టికల్చర్గా హబ్బుగా చేసేదానికి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. మరి కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేసి 2028లో ఆ ప్లాంట్ ఓపెనింగ్ కు శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా పుట్టపర్తిలో ఫైటర్ జెట్ పరిశ్రమను 15,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పెట్టినాం. లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తుంది. లక్షల కోట్ల రూపాయలు, దాదాపు 26 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తెచ్చినారు, కూటమి ప్రభుత్వం తెచ్చింది. లోకేష్ బాబు గారు ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి నీ పప్పులు ఉడకవు జగన్మోహన్ రెడ్డి. నీ గొడ్డలి పార్టీకి శాశ్వత సమాధి కడతాం. రాజారెడ్డి గారు కూడా నువ్వు ఈ డోర్ నియోజకవర్గంలో నువ్వు ఈ పార్ట్ టైం పొలిటీషియన్ గా ఏదో స్థానిక ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి నీ డ్రామాలు ఇక్కడ చెల్లవు. నిన్ని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.